నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీ పాలిటిక్స్కి సంబంధించి మరలా కాంగ్రెస్ ఆరంగేట్రం చేస్తుందా, కాంగ్రెస్కి సంబంధించి పునరుత్తేజం వచ్చే పరిస్థితి ఉంటుందా అనేటటువంటిది ఇప్పుడు ప్రజల్లో చర్చానీయాంశంగా ఉంది. తాజాగా చూసుకుంటే తెలంగాణ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల ఏదైతే కాంగ్రెస్లో విలీనం కావటం అనేటటువంటిది, అందులోనూ తెలంగాణ లీడర్గా ఆమె ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేసి అక్కడ కాకుండా మరలా ఏపీ రాజకీయాల వైపుకు సంబంధించి ఆమె దృష్టి పెట్టడం అనేటటువంటిది ప్రస్తుతం ప్రజల్లో చర్చానీయాంశంగా ఉంది. రాజకీయ పార్టీల్లో కూడా చర్చానీయాంశంగా ఉంది. అసలు కాంగ్రెస్ ఏపీలో 2024 ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తుందా, అందులో షర్మిల పాత్ర ప్రభావితం ఉండేటటువంటి అంశంగా ఉందా, ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు కాంగ్రెస్ ఏపీలో గనక మరలా ముందుకు వస్తే ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం, ఈ విషయాలు మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి నగేష్ గారు, ప్రస్తుతం ఏపీలో మరలా కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు కూడా ఉనికి లేనటువంటి పరిస్థితి, నూతన ఉత్తేజంతో షర్మిల జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ఏపీలో పరిస్థితి ఉండబోతుంది. అసలు షర్మిల విలీనానికి ప్రధానంగా మనం కారణాలు ఏం చెప్పుకోవచ్చు? కాంగ్రెస్లో విలీనానికి ఏపీలో ఒకవేళ 2024లో ఏమైనా కాంగ్రెస్ ప్రభావితం చేసే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ ఒకవేళ షర్మిల ఆధ్వర్యంలో ముందుకెళ్తే ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి చెప్పుకోవచ్చు? షర్మిలకి చాలా క్లారిటీ ఉంది. ఓకే సార్. షర్మిల ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చిన తర్వాత, అంటే విభేదాలు ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేశారు, ఇదంతా అపోహ అండి. ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా అన్నా చెల్లెల మధ్య, కుటుంబాల మధ్య, తల్లి కొడుకుల మధ్య, తల్లి జనరేట్ చేసుకోరు, ఉన్న గుట్టు చప్పుడు కాకుండా ఉంటారు. ఓకే సార్. ఆఖరికి చెప్పాలంటే కేసీఆర్ కుటుంబంలోనే ఉంటాయి, చంద్రబాబు కుటుంబంలో కూడా చాలా రూమర్లు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబుకి లోకేష్కి పడట్లేదని గతంలో చాలా రూమర్లు వచ్చాయి. అవును సార్. పడకపోవచ్చు, నిజంగా పడాలని ఏముంది, కానీ ఏంటంటే అవి ఇంటర్నల్గా ఇంట్లో. ఓకే సార్. కానీ వీళ్ళు బయటకు వచ్చేసారు. వీళ్ళు బయటకు వచ్చేసారంటే ఖచ్చితంగా పెద్ద వివాదమే ఉంది వాళ్ళ మధ్య. అది రాజకీయ విభేదాలా లేకపోతే ఆర్థిక విభేదాలా, ఆస్తి పంపకాలు అనేది మనం కరెక్ట్గా చెప్పలేము ఆధారం లేకుండా, కానీ అయితే ఉన్నాయి. ఇప్పుడు షర్మిల 2019 ఎన్నికల్లో చాలా భయంకరంగా అన్న గెలుపు కోసం పనిచేసింది, 14-19లో కూడా సార్. అసలు బాయ్ బాయ్ పప్పు, బాయ్ బాయ్ టీడీపీ అని, బాయ్ బాయ్ బాబు అని ఇవన్నీ ఆవిడే క్రియేట్ చేసింది. సో అవి బాగా ట్రెండింగ్ అయ్యాయి. సో జగన్మోహన్ రెడ్డి గెలుపులో చాలా మంచి పర్సంటేజ్ షర్మిలకు ఉంది. కానీ తర్వాత తాను ఒక మంచి పదవి ఆశించింది, అది రాలేదు. తను తెలంగాణ కోడలు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ప్రయత్నం చేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఉండగా ఇక్కడ ఒక పార్టీ పెట్టి వెళ్ళడం అనేది సాధ్యంగానే పని. ఓకే సార్. అందుకని ఒక వ్యూహాత్మకంగా వాళ్ళకి మంచి హైదరాబాద్లో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, అనుకోకుండా అనిల్ గారిది అక్కడే నల్గొండ జిల్లా. ఓకే. కాబట్టి అక్కడి నుంచి ఒక విత్తనం వేసింది పొలిటికల్గా. ఓకే సార్. వేసి ఒక భూమి క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన తర్వాత అక్కడ అందరూ తొందరపడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాచ్ చేశారు ఉన్న అవకాశాన్ని. ఓకే. క్యాచ్ చేసేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు కూడా ప్రాణాలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే వదిలేడు. ఓకే. కాంగ్రెస్ పార్టీలో ఉండగానే వదిలేడు. సో అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన అనేది నిజంగా వైఎస్ఆర్ ఆశయ సాధనే కాదు. ఓకే సార్. వైఎస్ఆర్ ఆశయ సాధన ఏంటి? కేంద్రంలో కాంగ్రెస్ని పెట్టడం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం. అవును సార్. సోనియా నాయకత్వంలో నడవడం. ఓకే సార్. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం, ఇవన్నీ వైఎస్ఆర్ గారు చెప్పినవి. ఓకే సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు చెప్పినవి ఇవన్నీ కూడా. ఓకే. సో ఇవి కదా ఇది వైఎస్. కానీ మరి ఇప్పుడు ఈయన సోనియా గాంధీని తిట్టాడు, రాహుల్ గాంధీని తిట్టాడు, కాంగ్రెస్ పార్టీని తిట్టి విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. ఓకే, ఈయన పర్సెప్షన్ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్సెప్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. సో ఎవరి పర్సెప్షన్ ఉంటుంది పాలిటిక్స్లో. అలాగే షర్మిల పర్సెప్షన్ కూడా షర్మిల. ఓకే సార్. షర్మిలకి ఉన్నటువంటి వాక్యూమ్, పొలిటికల్ వాక్యూమ్ని కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా వాడుకుంది. తెలంగాణ ఎన్నికల్లో ఆవిడ ఒక సీటు 2 సీట్లు ఆశించింది. దానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నది ఎవరు, మళ్ళీ రేవంత్ రెడ్డి, పొలిటికల్ బాగా ముదిరిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఆవిడకి సీట్ లేకుండా చాలా టాక్టిక్స్గా పక్కన పెట్టాడు. ఆవిడకున్న చరిష్మాను వాడుకోగలిగారు. చరిష్మా ఏంటంటే ఆవిడ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపగలిగారు. అవును సార్. సో దాన్ని ఆవిడ ప్రజెంట్ చేసుకుంది. ఇక్కడ ఎవరు ఎత్తుగడల వాళ్ళవి, ఎవరి వ్యూహం వాళ్ళది, ఇది ఒక పెద్ద యుద్ధం, ఎన్నికల యుద్ధం. అందులో షర్మిల ఒక నాయకురాలు. ఇప్పుడు షర్మిల తన పాత్రను తను క్రియేట్ చేసుకుని, తన పార్టీని తను జనరేట్ చేసుకుని, తన ప్రాధాన్యతను పెంచుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే
తెలుగుదేశం పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వచ్చే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూలం ఏది? కాంగ్రెస్ పార్టీ కదండి. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అవును సార్. అటు శ్రీకాకుళం మొదలు పెడితే ఇటు చిత్తూరు వరకు అవును, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసి వచ్చారు. అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అది దేశంలో ఆల్టర్నేటివ్ పార్టీ. ఒక తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీ ప్రతి పార్టీకి. సో ఇక్కడ మూలాలు ఏం చచ్చిపోలేదు. కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం 1.7 వరకు ఓట్ బ్యాంక్ ఉంది. అవును సార్. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని మూలను పెట్టాలంటే, పక్కన పెట్టాలంటే చాలా సంవత్సరాలు పట్టింది, చాలా దశాబ్దాలు పట్టింది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. నందమూరి వంశం నుంచి కానీ, చంద్రబాబు వంశం నుంచి కానీ వారసులు కూడా ఉన్నారు, వారసత్వ రాజకీయాలు మెయింటైన్ చేయాలనుకుంటే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వారసులు లేరు. అవును సార్. అదే కుటుంబం నుంచి వస్తే ఏ ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారికి 2 అమ్మాయిలు, వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారో లేదు ఇంకా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆ పార్టీ ఉంటుంది. ఆ తర్వాత అనేది ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు పదవి ఉన్నంతకాలమే ఎవరన్నా, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా, పదవి ఉన్నంతకాలమే వాళ్ళతో కలిసి నడుస్తారు నాయకులు. ఒక్కసారి పదవి పోయిందంటే అందరూ పక్క. అవును, మా నాయకుడు మా దైవం, మా గుండె, మా ప్రాణం అని ఎప్పుడు అంటారంటే అధికారంలో ఉండి వీళ్ళకి పదవి ఇచ్చినప్పుడే. వీళ్ళకే పదవి లేకపోతే ఆయన ఎందుకుంటారు? అది జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా సరే పక్కకి వస్తారు. కాంగ్రెస్ పార్టీని వదిలేసి రాలేదు, తెలుగుదేశాన్ని వదిలేసి ఎంతో మంది రాలేదా? వైసీపీని వదిలేసి టీడీపీలో గతంలో వెళ్ళిపోలేదా? టీడీపీని వదిలి వైసీపీలోకి రాలేదా? ఈ జంపింగ్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి. అవును. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నేను లేను అన్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఆర్కే ఏం చేశాడు? ఓకే, పదవులు సీట్ లేదన్న, మంత్రి పదవి ఇస్తాన్నాడు ఆయనకి. బహిరంగ సభలో అనౌన్స్ చేశాడు, మడమ తిప్పని వంశం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయనకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మంత్రి పదవి 2 సార్లు ఇవ్వలే. ఓకే, ఆయనకి అన్యాయం జరిగింది కదా, అంటే హామీ ప్రకారం. అవును అవును సార్. లేదు, ఎమ్మెల్యే సీట్ కూడా లేదు. ఇప్పుడు గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు. సో ఇప్పుడు ఆయన మరి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా. ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీని నమ్మే నాయకత్వం, రాష్ట్రంలో నమ్మే ఒక నాయకత్వం, రేవంత్ రెడ్డి లాంటి స్టార్ బ్యాట్స్మెన్ ఒకళ్ళు కావాలి ఇక్కడ కాంగ్రెస్కి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్టార్ బ్యాట్స్మెన్ కాంగ్రెస్ పార్టీలో లేరు. షర్మిలని ఆ ప్లేస్లో ఫిట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇది కాంగ్రెస్ వ్యూహం షర్మిల వాడుకుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1.7% తక్కువ, 2% లోపల ఉన్నప్పటికీ షర్మిల వస్తే ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తే ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఇప్పుడు ఈ అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు, వాళ్ళకి 5,000, 10,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది ప్రతి నియోజకవర్గం. ఓకే సార్. అవన్నీ లాగితే కాంగ్రెస్ పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం. ఓకే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లందరూ కూడా, నాయకులందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు ఇందులో ఉన్న అసంతృప్తివాదులు అందరూ టీడీపీకి వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావాలా సార్? ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా, 20 ఏళ్ల తర్వాత అయినా, ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆల్టర్నేటివ్ కాంగ్రెసే. ఓకే సార్. ఇప్పుడు ఏదైనా మ్యాజిక్ జరిగి టీడీపీ గెలిచింది అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి వీక్ అయ్యారు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా పైకి లేస్తుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే కనుక ఏదైతే నాయకుల వరకు, నాయకత్వం వరకు షర్మిల చూసి వెళ్తారనేటటువంటిది ఉంది. ఇక్కడ సీట్ రాని వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక భవిష్యత్ రాజకీయాలను కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర దూరమైన గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వెళ్ళే అవకాశం ఉంది. ఓటర్లు మారుతారు అనేటటువంటిది మనం ఎలా అంచనా వేయచ్చు అంటారు సార్? ఓటర్లు 1983 ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న ఓటర్లు అందరూ కాంగ్రెస్ కమ్యూనిస్టులే కదా. ఓకే సార్. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైపు వచ్చారా? టీడీపీ ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? కాంగ్రెస్ గెలిచి మళ్ళీ ఓడిపోయి టీడీపీ గెలిచిందండి. ఓకే సార్. మళ్ళీ టీడీపీ ఓడిపోయి ఇప్పుడు వైసీపీ గెలిచిందా? అంటే ఓటర్లు మారుతున్నారు. ఓకే. ఈ ఓట్ బ్యాంక్ అంటే మనం జనరల్గా చూస్తే కనపడదు సార్. మనం అంశాల్లోకి వెళ్ళి, ఇష్యూస్లోకి వెళ్ళి కొంచెం సూక్ష్మంగా చూస్తే ఖచ్చితంగా మారుతున్నారనే విషయం మనకి తెలుస్తుంది. ఓకే. 40,000 మెజార్టీతో గెలిచి నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ అదే మెజార్టీ తేడాతో ఓడిపోతున్నాడు సార్. అవునవును సార్. ఓడిపోతున్నాడంటే ఓటర్లు దాదాపు 50-60 వేల మంది మారుతున్నట్లు లెక్క. ఓకే. సో ఓటర్లు మారడం అనేది చాలా సహజమైనటువంటి అంశం. ఓకే. అది మనం ఏదో అసహజంగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మారుతారా? మీకు కాంగ్రెస్ పార్టీలో మారుతారా? నాయకత్వం పనిచేస్తే మారుతారు. ఓకే. ఇప్పుడు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డితో నాకు తెలిసి ఒక 5,000 మంది ప్రత్యక్ష ఓటర్లు ఉంటారు. ఓకే సార్.
కాంగ్రెస్ పార్టీకి 2-3 వేల మంది ఉంటారు. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ పనిచేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి బొమ్మనే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి ఓకే. ఇదే రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి ఊళ్ళోనూ అసలు పార్టీ ఇదేమో ఒరిజినల్ పార్టీ ఇది, ఓకే. రాజన్న వారసులు వీళ్ళే, రాజన్న వారసత్వం కాంగ్రెస్ పార్టీనే, సోనియమ్మే ఈ దేశాన్ని రక్షించగలదు అని మళ్ళీ ప్రచారం చేశారనుకోండి, గ్రామాల్లో సెంటిమెంట్ ఓటర్లు చాలామంది ఉంటారు. ఓకే. వాళ్ళందరూ మారుతారు. ప్రభావితం చేసే లోకల్ లీడర్స్ ఉంటారు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఉండే బ్లాక్ లీడర్స్ కూడా ఉంటారు. కొంచెం వీళ్ళు కూడా చాలా ప్రభావితం చేస్తారు. వీళ్ళందరినీ కనెక్ట్ చేస్తారు, అట్రాక్ట్ చేస్తారు. ఓకే. ఈ నెట్వర్క్ టీడీపీలో తప్ప వైసీపీలో లేదు సార్. ఇప్పుడు గ్రామ స్థాయి నెట్వర్క్ వైసీపీకి లేదు. గ్రామ స్థాయిలో ఓటర్లు జగన్తో ఉన్నారు కానీ గ్రామ స్థాయి లీడర్లు జనంతో లేరు. ఓకే సార్. ఎందుకంటే ఆ లీడర్లకు ఆ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే. ఓకే. ఇప్పుడు ఆ ఛాన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అనుకోండి, సార్ ఖచ్చితంగా ఓటర్ల కన్వర్షన్ జరుగుతుంది. ఓకే సార్. ఒక 20,000 ఓటర్లు నియోజకవర్గం మొత్తమే మారనుకోండి, ఊరికి 100 మంది మారితే చాలు సార్. సార్ ఊరికి 50 మంది మారినా 100 గ్రామాలు ఉంటే ఓకే 5,000 ఓట్లు మారిపోతాయి. అవును సార్. 5,000 ఓట్లు మారే అంటే గెలుపోవడం తారుమారు అయిపోద్ది సార్. కాబట్టి ఖచ్చితంగా ఓటర్లు ఎప్పుడు ఆల్టర్నేటివ్ చూసినప్పుడు టీడీపీ ఆల్టర్నేటివ్గా భావించలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్కి వస్తారు. ఓకే సార్. ఇక్కడే ఈ దేశంలో మారిన ఓటర్లు ఎవరని కమ్యూనిస్టులు, బహుజన పార్టీ, బీఎస్పీ అలాంటి పార్టీకి వేసేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ మారుతూ ఉంటారు. ఓకే. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి తప్ప ఇంకే పార్టీకి వేయరు సార్. అందరూ మారుతూనే ఉంటారు. మారకపోతే 2014 ముందు వైసీపీ, మరి వైసీపీకి ఈ 53% మారిందే కదా. 83 ముందు తెలుగుదేశం పార్టీకి 1% కూడా ఓటు తెలుగుదేశం పార్టీయే లేదు. మరి ఒకేసారి అన్ని సీట్లు ఎలా వచ్చాయండి? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 24 సీట్లకు పోయిన సందర్భం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే. అలాగే 200 సీట్లు సంపాదించిన సందర్భం కూడా ఉంది. ఓకే సార్. ఈ రాజకీయ పార్టీల్లో జాతీయ పార్టీలకు అప్ అండ్ డౌన్స్ చాలా సహజం. ఓకే. ఇప్పుడు బీజేపీ గతంలో 96లో కేవలం 2-3 సీట్లే ఉండి మరి 303 సీట్లకి వెళ్ళి పంపిస్తాం అలా. మరి ఇంతమంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? కన్వర్షన్ ఓటింగే. కాబట్టి ఎవరైతే ప్రభావితం చేయగలరో గ్రామ స్థాయి వరకు ఖచ్చితంగా ఆ పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం అవుతుంది, ఆ పార్టీకి ఓటర్లు వస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి ఛాన్స్ ఉంది. ఇప్పుడు విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లది విష్ణుకి సీట్ ఇవ్వలే సార్. మల్లది విష్ణు కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటే మల్లది విష్ణు వర్గం అంటారు కదా. ఇప్పటివరకు అంటిపెట్టుకున్న కార్పొరేటర్లు, సీటు రాని కద్దులు ఉన్న అధికార పక్షాలని అంటే ఇప్పుడు టీడీపీని కానీ వైసీపీని కానీ వ్యతిరేకించే నాయకులు కూడా ఉంటారు. ఓకే. ఒక ఎంపీటీసీ స్థానం తీసుకుంటే అక్కడ టీడీపీకి ఒక ఎంపీటీసీ అభ్యర్థి ఉంటాడు, వైసీపీకి ఒక ఎంపీటీసీ అభ్యర్థి ఉంటాడు. కానీ ఈ రెండింటిని సీట్లు ఆశించి నిరాశ చెందిన వాళ్ళు 10 మంది ఉంటారు. అవును సార్. ఈ 10 మందిలో ఒక 5గురిని క్యాచ్ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా. ఓకే. అది ఇప్పుడు కాకపోయినా 2029లో మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మంచి స్థానం. అందుకోసం ఇప్పుడు బేస్మెంట్ వేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి షర్మిలకు మంచి చరిష్మా వస్తుంది. అంటే అప్రాపరేట్ ఓట్స్ వస్తాయా రాదనేది తర్వాత వీళ్ళ వర్కౌట్ని బట్టి ఉంటుంది. వాళ్ళ లెగ్ వర్క్ని బట్టి, వాళ్ళ ప్లానింగ్ని బట్టి, గ్రామ స్థాయికి వాళ్ళు వెళ్ళే విధానాన్ని బట్టి ఓట్లు ఉంటాయి. కానీ వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే షర్మిలాకి డబ్బులు లోటు లేదు. ఓకే సార్. మరి తినలేని పరిస్థితి ఏం కాదు సార్. కోట్లకు పడగెత్తిన వాళ్ళే. కావాల్సినంత డబ్బు ఉంది. అనిల్ గారి దగ్గర కూడా మంచి డబ్బు ఉంది. ఓకే. ఇద్దరి దగ్గర మంచి డబ్బు ఉంది. ఎందుకంటే ఈ క్రిస్టియన్ ఫండ్స్, అనిల్ గారికి క్రిస్టియన్ ఫండ్స్ భయంకరంగా ఉంది. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. కోస్తాలో క్రిస్టియన్ ఓటర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా ఇంటర్నల్గా. ఈ బిషప్లని, ఫాదర్ని, పాస్టర్లని అందరిని అనిల్ గారు కూర్చోబెట్టాడు అనుకోండి ఇంటర్నల్గా. 19 చాలా మంది తెలియదు. ఇంటర్నల్గా కూర్చోబెట్టి మన క్రిస్టియన్ కమ్యూనిటీని అంతా మనం ఈ పార్టీకి ఏంచండి అని వాళ్ళు కూర్చోబెట్టారు. జరుగుతుంది, మనకు తెలియకనే జరిగిపోద్ది. అవును, మీరు చెప్పింది కరెక్ట్. మహాశాన్ రాజేష్ కూడా తన లైవ్ లో కూడా అతను విట్నెస్ చెప్పిన పరిస్థితి, మేమంతా అనిల్ గారి మనుషులమి, అనిల్ గారి ద్వారానే మేము కన్వర్ట్ అయ్యాము వైసీపీకి అని చెప్పి. సో ఇట్లాగా ఒక అది కమ్యూనిటీ బేస్డ్ వర్కౌట్ అవుతుంది. అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ బేస్డ్ వర్కౌట్ అవుతుంది. అదంతా సాలిడ్ ఓటింగ్ సార్. ఒక మామూలుగా మనం వెళ్ళి అమ్మ నాకు ఓటేయండి, లేదంటే మన నాయకుడికి ఓటేయండి అంటే భక్తులు ఓటేయరు. కానీ ఈ చర్చిల్లోనూ, మసీదుల్లోనూ, గుళ్ళను, దేవాలయాలు ఇప్పుడు మన ఈ ఉన్నారు ఎవరు మన హిందూ మత బోధకులు ప్రచారకులు ఉన్నారు. గరికపాటి నరసింహరావు కానీ, షణ్ముఖ శర్మ కానీ,
వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కూర్చోబెట్టి ఒక 50,000 మందికి అమ్మ ఈసారి మనము ఈ పార్టీకి ఓటేసుకుని మన మతాన్ని కాపాడుకుందాము అంటే అందరూ బ్లంట్కి వెళ్ళి ఓటేస్తారు. అలాగే ఒక పాస్టర్ గారు చెప్తే క్రిస్టియన్స్ అందరూ ఆ చర్చిలో వాళ్ళందరూ వేస్తారు. ఈ వర్క్ కూడా చేస్తారు వీళ్ళు. సో అనిల్ గారికి డబ్బు లోట్లేదు. ఇప్పుడు పోయిన తర్వాత ఆ డబ్బు అంతా అనిల్ గారికి, ఇక్కడ కొంతమంది సతీష్ కుమార్ గారికి, ఇలాంటి వాళ్ళు అందరికీ ఫండ్స్ వస్తున్నాయి అనేది ఒక టాక్ ఉంది. అదంతా నిజమైతే వాళ్ళ దగ్గర మంచి డబ్బు ఉంటుంది. అంతేగా సార్. సో ఇట్లాగే డబ్బులకి ఏం లోటు లేదు. కాంగ్రెస్ పార్టీ చరిష్మాకి లోటు లేదు, నాయకత్వానికి లోటు లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మారింది, ఇంత ముందులా లేదు. ఇంతకుముందు ఏంటంటే సీనియర్లకు ఇచ్చేవారు, అంతా కూర్చోబెట్టి మొత్తం మాట్లాడి ఒక 4-5 రోజులు డిస్కస్ చేసి అప్పుడు క్యాండిడేట్ని పిసిసి ప్రెసిడెంట్ కానీ సీఎం అని కానీ డిసైడ్ చేసేవారు. దానికి ఒక పెద్ద ప్రాసెస్ నడిచేది, వారం. అప్పుడు కూడా డిసైడ్ అవుతుంది లేదు, కుమ్ములాట్లు ఉండేవి, అన్నీ ఉండేవి. అంతా చేసి ఫైనల్గా ఎవడైతే సీనియర్ వాడికి ఇచ్చేవారు. ఇప్పుడు అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా మారింది. రేవంత్ రెడ్డి మొన్న కాక పార్టీలోకి వచ్చాడు. అతి తక్కువ టైంలో పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, సీఎం కూడా అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం కష్టం, కానీ త్వరగా పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, అంతమంది సీనియర్లు కాదు. అట్ ద సేమ్ టైం సీఎం కూడా సింగిల్ విండో సిస్టంలో అయిపోయింది. దానికి చర్చలు లేవు, ఉప చర్చలు లేవు, సమావేశాలు లేవు. ఇక్కడి నుంచి అందరూ డిసైడింగ్తోనే వెళ్ళారు, అక్కడే డిసైడ్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే బీజేపీ కన్నా ముందు సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. అక్కడ రాజస్థాన్ అక్కడ ఇంకా డిసైడ్ అవ్వలేదు, మధ్యప్రదేశ్. బీజేపీ వాళ్ళు డిసైడ్ చేయలేపారు త్వరగా, కానీ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం మారింది కాబట్టి షర్మిలను కూడా తీసుకొస్తుంది. లేదంటే ఇక్కడ చాలామంది ముద్రలు ఉన్నారు, వాళ్ళ నెట్వర్క్ వేరు ఉంటుందంటే రేపు ప్రొద్దుట వైసీపీని గట్టిగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ పార్టీలో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక ప్రమాదం వైసీపీకి. వైసీపీ వాళ్ళకి ఏదో తక్కువ అంచనా, మా నాయకుడిని ఎవరు ఏం చేయరు. ఏ నాయకుడైనా ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాల్లో సాధ్యమవుద్ది. రేపు ప్రొద్దుట ఉత్తరాంధ్ర నుంచి ఒక మంచి లీడర్ని, రాయలసీమ నుంచి ఒక మంచి లీడర్ని వైసీపీలో ఉన్న వాళ్ళని క్యాచ్ చేశారనుకోండి, పరిణామాలు రేపటికి రేపు మారిపోతూ ఉంటాయి. టక శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కాబట్టి షర్మిలాకి మంచి ఛాన్స్ ఇది. షర్మిల ఖచ్చితంగా వాడుకుంటే కాంగ్రెస్కి మంచి ఛాన్స్, షర్మిలకు కూడా మంచి ఛాన్స్. షర్మిలకు వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా, వేరే ప్లాట్ఫామ్ లేదు. వైసీపీలో ముఖ్యమంత్రి కాలేదు, టీడీపీకి అసలు వెళ్ళే ఛాన్సే లేదు. కాంగ్రెస్లో ఎవరైనా ముఖ్యమంత్రి, ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీ. బీజేపీలో కూడా ఎవరైనా ముఖ్యమంత్రి మంత్రి కావచ్చు, కాంగ్రెస్లో కూడా ఇప్పుడు ఆ ఛాన్స్ ఉంది. కాబట్టి షర్మిలాకి కాంగ్రెస్ పార్టీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. కరెక్ట్గా వాడుకోవాలి, జనాన్ని కరెక్ట్గా కనెక్ట్ కాగలగాలి. ఇది ఈరోజు టాపిక్కి సంబంధించి చూస్తే కనుక ఏపీలో హాట్ టాపిక్ షర్మిలాకు సంబంధించి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయటం, ఏపీ మీద షర్మిలాకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టేటటువంటి కీరోలు ఇచ్చేటటువంటి విధంగా కూడా షర్మిలాను ప్రయోగించబోతున్నారనేటటువంటి దానిపైన ప్రస్తుతం భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏపీ ప్రజల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నగేష్ గారి యొక్క విశ్లేషణలో చూస్తే కనుక డెఫినెట్గా ఈ 2000 ఎకలనేటటువంటివి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది రాష్ట్రంలో మరలా పునరుత్తేజానికి ముందుకెళ్ళటానికి మంచి అవకాశం. అందులోనూ షర్మిల లాంటి ఎవరైతే ఫేమ్ ఉన్నటువంటి నాయకురాలు, అలాగే వైఎస్ ఫ్యామిలీ ఎవరైతే కాంగ్రెస్కు పేటెంట్గా చెప్పుకునేటటువంటి, కాంగ్రెస్ వాదిగా చెప్పుకునేటటువంటి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక లీడర్ ఆ పార్టీలో మరలా ముందుకు రావడం తెర మీదకి కాంగ్రెస్కు మంచి అవకాశం అనేటటువంటిది ప్రస్తుతం ఏదైతే వ్యక్తమవుతున్నటువంటి. మొత్తం మీద చూసుకుంటే కనుక వైసీపీని విభేదించే వాళ్ళు, టీడీపీని విభేదించే వాళ్ళు ఎవరైతే ఆల్టర్నేటివ్ చూసుకోవాలంటారో వాళ్ళకి కాంగ్రెస్ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం వైసీపీకి సంబంధించి మనం చూసినట్లయితే కనుక గ్రామ స్థాయి నుంచి ఎవరైతే అసెంబ్లీ స్థాయి వరకు కూడా ప్రస్తుతం నేరుగా ముఖ్యమంత్రితో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గ్రామ స్థాయిలో ఓటర్తో సంబంధాలు ఉన్నటువంటి దాదాపుగా ఈ 5 ఏళ్లలో చూసుకుంటే కనుక లేవనే చెప్పుకోవాలి. అట్లాంటి ఎవరైతే ఓటర్తో కనెక్షన్ లేనటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూసేటటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరుగా వాలంటీర్ల ద్వారా కావచ్చు, సచివాలయాల ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా తన యొక్క పథకాలను తీసుకెళ్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులు అనేటటువంటి వాళ్ళు, సర్పంచులు, వార్డు మెంబర్సు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యత లేనటువంటి క్రమంలో అలాంటి వాళ్ళంతా కూడా సీట్లు రాని వాళ్ళు, అసంతృప్తి వాదులంతా కూడా కాంగ్రెస్ వైపు చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా షర్మిలకు కాంగ్రెస్లో మంచి అవకాశం ఉంటుంది. అలాగే మంచి ఏదైతే
ఏదైతే పదవులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు షర్మిల ఏదైతే తన యొక్క చరిష్మాను కాంగ్రెస్ కనుక కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే మున్ముందు డెఫినెట్గా పూర్వ వైభవం కాంగ్రెస్కి ఏపీలో వచ్చే అవకాశం కూడా ఉంటుందనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ షర్మిల ద్వారా ఏపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి నష్టం ఏర్పడేటటువంటిది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటిదని నాగేష్ గారి విశ్లేషణలో తెలుస్తుంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో నమస్తే.